హాయ్ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో మనం స్పిన్ టాప్ నాట్ రొటేటింగ్ ఇన్ సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్. స్పిన్ టాప్ రొటేట్ అవ్వకపోతే ఏం చేయాలా, ఏ విధంగా డయాగ్నోసిస్ చేయాలా, స్పిన్ అవ్వకపోతే సెమీ ఆటోమేటిక్ వాషింగ్ మిషన్లో ఏ విధంగా చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. సో ఫస్ట్ మన కస్టమర్ ఏమని ఫీడ్బ్యాక్ ఇస్తారంటే, సో స్పిన్ టాప్ రొటేట్ అవ్వట్లేదు, స్పిన్ అవ్వట్లేదు, లేదా స్పిన్నర్ నాట్ వర్కింగ్ అని చెప్పేసి మనకి కంప్లైంట్ ఇస్తారు. ఈ కంప్లైంట్ వచ్చినప్పుడు మీరు కస్టమర్కి కాల్ చేసి కొన్ని సింపుల్ క్వశ్చన్స్ అడగాల్సి వస్తుంది. ఎందుకంటే మనకి ఒక ఐడియా వస్తుంది, అండర్స్టాండింగ్. ఎస్, మనకి ఏదైతే డోర్ స్విచ్ ఉందో డోర్ స్విచ్ ప్రాబ్లం ఉంది, లేదా బ్రేక్ ప్రాబ్లం ఉంది, లేదా మోటార్ ప్రాబ్లం ఉంది అని చెప్పేసి మనకి ఒక ఐడియా వస్తుంది. సో ఈ ఐడియా రావడం కోసం కొన్ని క్వశ్చన్స్ ఆల్రెడీ ఇవ్వబడినాయి. చూడండి, హమ్మింగ్ నాయిస్ ఏమన్నా వస్తుందా లేదా స్పిన్ అయ్యేటప్పుడు. సో సో మనకి మోటార్ వర్కింగ్ అవుతుందని అర్థమవుతుంది. అంటే హమ్మింగ్ నాయిస్ వస్తుందంటే ఏంది, మోటార్ వర్క్ అవుతుందని అర్థం. సో నెక్స్ట్, స్పిన్ టబ్ ఏమన్నా మిస్ అలైన్మెంట్ అయిందా లేదా. సో స్పిన్ టబ్ డైరెక్ట్ చూసామనుకోండి స్ట్రైట్గా ఉంటుంది. సో అది కాకుండా ఇలా మిస్ అలైన్ అయిందంటే సో అర్థం చేసుకోవచ్చు, ఒక సైడ్కి వచ్చిందంటే అది ఏదో బెల్లో ఊడిపోవడం కానీ బెల్లో డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతుంది. మనకి ఐడియా రావడానికి కోసం ఇది అడుగుతాం. నెక్స్ట్, మనకి లోడింగ్ ప్యాటర్న్ ఎలా ఉంది, లోడింగ్ ఫుల్ క్లాత్స్ బాగా ఎక్కువ వేస్తున్నారా, లేదా ఇప్పుడు 8 kg మిషన్ అంటే 8 kg వేయకూడదు. సో ఆ విధంగా వేస్తున్నారా లేదా అనేది కనుక్కోవాలా. నెక్స్ట్, వాషింగ్ మిషన్ కంటిన్యూగా ఏమన్నా యూజ్ చేస్తున్నారా లేదా. ఎందుకంటే వాషింగ్ మిషన్ కంటిన్యూ యూజ్ చేస్తే థర్మల్ కట్ ఆఫ్ అవుతుంది. సో కంటిన్యూ యూజ్ చేయకూడదు, వాష్కి గ్యాప్ అనేది ఇవ్వాలి. నెక్స్ట్, స్పిన్ చేసేటప్పుడు ఏదైతే మన టైమర్ ఉంటుందో టైమర్ సౌండ్ వస్తుందా లేదా, స్పిన్ టైమర్. సో మనకి స్పిన్ టైం రొటేట్ ఉందో టిక్ 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 అని చెప్పి సో మనకు ఐడియా వస్తుంది, స్పిన్ టైమర్ పనిచేస్తుంది, వేరేదేదో ప్రాబ్లం ఉంది. నెక్స్ట్, ఇంతకుముందు ఏమన్నా రిపేర్ చేశారా లేదా. అంటే ఇంతకుముందు ఎవరన్నా వచ్చి అవుట్ సైడర్స్ కానీ లేదా మన వాళ్ళు కానీ ఏమన్నా వచ్చి రిపేర్ చేశారా లేదా. రిపేర్ చేస్తే ఏం రిపేర్ చేశారనేది కనుక్కోవాలి. ఎందుకంటే దాన్ని బట్టి కూడా అర్థమవుతుంది మనకి, ఎవరో వచ్చేదో రాంగ్ రిపేర్ అనేది చేసినారు, దానికల్లో అర్థమవుతుంది. నెక్స్ట్, ఈ స్పిన్ టబ్ రొటేట్ కాకపోవడానికి మేజర్ రీజన్స్ మనం ఇప్పుడు లిస్ట్ ఉన్నది, ఓ లిస్ట్ చూద్దాం. బ్రేక్ మెకానిజం ఫాల్టీ. సో ఏదైతే బ్రేక్ మెకానిజం ఉందో అది డ్యామేజ్ అయి ఉండొచ్చు. సో అది ఏం డ్యామేజెస్ ఉన్నాయి ఇవన్నీ తర్వాత చూద్దాం. ఫస్ట్ హెడ్లైన్స్. సో బ్రేక్ మెకానిజంలో ఫాల్టీ ఉండొచ్చు, లేదా క్లాత్ ఏదైతే ఉందో లోపల స్పిన్ టబ్కి లోపలికి వెళ్ళి స్టక్ అయిపోయి ఉండొచ్చు. సో నెక్స్ట్, బెల్లో అనేది డ్యామేజ్ అయి ఉండొచ్చు లేదా డిస్లొకేట్ అయి ఉండొచ్చు. నెక్స్ట్, లిడ్ స్విచ్ ఏదైతే ఉందో లిడ్ స్విచ్ డ్యామేజ్ అయి ఉండొచ్చు లేదా బైపాస్ అయి ఉండొచ్చు. లేదా స్పిన్ లిడ్ డిఫెక్టివ్, ఏదైతే డోర్ ఉంది కదా, డోరు బ్యాక్ సైడ్ లిడ్ ప్రెస్ చేయడానికి ఇలా ఎక్స్టెండ్ చేసి వస్తుంది కదా, సో అది కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, స్పిన్ టైమర్ ఫాల్ట్, ఏదైతే స్పిన్ టైమర్ ఉందో స్పిన్ టైమర్ ఫాల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్, స్పిన్ మోటార్ వోల్టేజ్ అండ్ కెపాసిటర్ ప్రాబ్లం, ఇవి ఏవైనా జరగవచ్చు. మోటార్ రిలేటెడ్గా ఏదైనా వోల్టేజ్ ప్రాబ్లం ఉన్నా కానీ లేదా కెపాసిటర్ ప్రాబ్లం ఉన్నా కానీ జరగవచ్చు. నెక్స్ట్, వైరింగ్, ఏదైతే మన వైరింగ్ ఉందో వైరింగ్లో ఎక్కడైనా కానీ డ్యామేజ్ అనేది జరగవచ్చు. ఏదో ర్యాట్ బైట్ అవ్వడం కానీ లేదా జాయింట్ కాలిపోవడం కానీ ఇలాంటివే జరగవచ్చు. నెక్స్ట్, లాస్ట్లో పీసీబీ ఫాల్ట్, దేంట్లో అయితే పీసీబీ ఉంటుందో సెమీ ఆటోమేటిక్. ఈ వీడియో మొత్తం ఓన్లీ సెమీ ఆటోమేటిక్లో స్పిన్ టబ్ పని చేయకపోతే ఏ విధంగా అనేది మనం చూడాలి మొత్తం ఈ వీడియోలో. సో ఏదైతే మన సెమీ ఆటోమేటిక్లో కొన్ని మోడల్స్లో పీసీబీ వస్తుంది ఇప్పుడు కొత్తగా. సో ఏ మోడల్ అయితే పీసీబీ వస్తుందో పీసీబీ కూడా ఫాల్టీ అనేది జరగచ్చు. ఇప్పుడు పాసిబిలిటీ ఫెయిల్యూర్స్లో ఏవైతే మనం డిస్కస్ చేసిన డిఫెక్ట్స్ ఉన్నాయో ఈ డిఫెక్ట్స్ అని పాపులేట్ చేయండి. అంటే దేనికి సపరేట్ చేయబడినాయి, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్, యూసేజ్, ఎన్వైర్న్మెంట్. చూడండి, యూసేజ్లో చూడండి క్లాత్ అరౌండ్ స్పిన్ షాఫ్ట్ లేదా వోల్టేజ్ కండిషన్ ఎన్వైర్న్మెంట్లో వస్తుంది. ఇవన్నీ కస్టమర్ యూసేజ్ ఏమవుతుంది, షాఫ్ట్ బ్యాక్ సైడ్ క్లాత్ అనేది జామ్ అవడం అట్లాంటి ఇట్లా ఇవన్నీ డిస్ట్రిబ్యూట్ చేయబడినాయి. నెక్స్ట్, ఏదైతే మనం పారామీటర్ చెకింగ్ ఉందో పారామీటర్ 1 by 1 ఏ విధంగా చెక్ చేయాలనేది ఇక్కడ డిస్ప్లే చేసి చూడండి. బ్రేక్ మెకానిజం, ఫస్ట్ బ్రేక్ మెకానిజం చెక్ చేయాలి మనం. బ్రేక్ మెకానిజం కరెక్ట్ ఉందా లేదా, అంటే బ్రేక్ వైర్ కానీ
సో ఏవైతే సిమ్టమ్స్ మన దగ్గర ఉన్నాయో చెక్ పాయింట్స్ వీటన్నిటిని డీటెయిల్గా చూద్దాం తర్వాత ఇదే వీడియోలోనే. సో ప్రజెంట్ ఓన్లీ చెక్ లిస్ట్ ఏదైతే చెక్ చేయాలో. నెక్స్ట్ స్పిన్ టబ్ షార్ట్, ఏదైతే స్పిన్ టబ్ షాఫ్ట్ ఉందో అదేమన్నా అబ్స్ట్రాక్ట్ ఏదైనా దేనికి ఏమన్నా స్ట్రక్ అయి ఉందా, పట్టుకొని ఏమన్నా ఉందా, లేదా బెండ్ ఏమన్నా అయిందా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్పిన్ టబ్ షాఫ్ట్ బెండ్ అవ్వడం జరుగుతుంది, బెండ్ అయ్యి స్ట్రక్ అయ్యి అట్లా ఇరకపోతుంది. నెక్స్ట్ స్పిన్ బెల్లో ఏదన్నా డ్యామేజ్ అయిందా లేదా చెక్ చేయాలా. బెల్లో డ్యామేజ్ ఏమైనా అయిందా లేదా చెక్ చేయాలా, లేదా డిస్లోకేట్ అయిందా లేదా చెక్ చేయాలా. ఒకవేళ డ్యామేజ్ అయితే రిప్లేస్ చేయాలి. నెక్స్ట్ లిడ్ స్విచ్ ఏదైతే ఉందో లిడ్ స్విచ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చెక్ చేయాలి. నెక్స్ట్ స్పిన్ మోటర్ జామ్ ఏమన్నా అయిందా లేదా ఓపెన్ వైండింగ్ అయిందా లేదా షార్ట్ వైండింగ్ అయిందా లేదా అనేది చెక్ చేయాలి ఓమ్స్తో మల్టీమీటర్తో. నెక్స్ట్ వోల్టేజ్ చెక్ చేయాలా. నెక్స్ట్ వోల్టేజ్తో పాటు కెపాసిటర్ కూడా చెక్ చేయాలి. కెపాసిటర్ ఏదైతే ఉందో మనకి స్పిన్ మోటార్ కెపాసిటర్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయాలి. నెక్స్ట్ కరెక్ట్గా లేకపోతే చేంజ్ చేయాలి ఏదైతే కెపాసిటర్. నెక్స్ట్ స్పిన్ టైమర్ని మనం రొటేట్ చేసి మనం చెక్ చేసుకోవాలా. కరెక్ట్గా ఉంటే ఓకే, లేదంటే స్పిన్ టైమర్ని రీప్లేస్ చేయాలా. నెక్స్ట్ వైరింగ్ కనెక్షన్స్, ఏవైతే వైరింగ్స్ ఉన్నాయో లోపలంతా ఆ వైరింగ్స్ ఏమైనా జాయింట్స్ ఉన్నాయా లేదా, జాయింట్స్ ఉంటే కరెక్ట్గా జాయింట్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. వీటన్నిటి తర్వాత లాస్ట్లో పీసీబీ ఉన్న మోడల్స్కి మాత్రం పీసీబీ అనేది ప్రాబ్లం ఉంటుంది, పీసీబీ చెక్ చేయాలి. నెక్స్ట్ ముఖ్యమైన పనిముట్లు ఏవైతే మనకి చాలా అవసరమైన పనిముట్లు ఏమంటే ఈ కంప్లైంట్ చేయాలంటే మినిమం స్పానర్ సెట్, ఏదైతే స్పానర్ ఉందో స్పానరు, నెక్స్ట్ స్క్రూ డ్రైవరు, నెక్స్ట్ మల్టీమీటర్ లేదంటే క్లాంప్ మీటర్. ఇవి మూడు మేజర్గా మనకి చాలా ఇంపార్టెంట్. ఈ మూడు లేకన్నా మనం ఏం చేయలేం. నెక్స్ట్ ఫస్ట్ మనకు డిఫెక్ట్ ఏంది, బ్రేక్ మెకానిజం. ఏదైతే బ్రేక్ మెకానిజం ఉందో దాంట్లో బ్రేక్ మెకానిజం అనేది మనం చెక్ చేయాలి. బ్రేక్ వైర్ ఏదైతే ఉందో అది డ్యామేజ్ ఏమన్నా అయిందా లేదా బ్రేక్ స్ప్రింగ్ ఏదైతే ఉందో చూసారు ఇక్కడ వీడియోలో ఉంది స్ప్రింగ్, ఈ స్ప్రింగ్ ఏమన్నా డ్యామేజ్ అయిందా లేకపోతే డిస్లొకేట్ అయిందా అంటే ఊడిపోవడం కానీ లేదా డ్యామేజ్ అవ్వడం కానీ రస్ట్ వచ్చి ఏమన్నా డ్యామేజ్ అవ్వడం కానీ జరుగుతుంది. వాటిని మనం చెక్ చేయాలి. ఒకవేళ బ్రేక్ వైర్ ఉంది, బ్రేక్ వైర్ ఒక్కొక్కసారి చూడండి దాని హోల్స్లో అది లాక్ అయిపోతుంది. అది లాక్ అయినప్పుడు ఫ్రీగా మూవ్ అవుతుందా లేదా చెక్ చేయాలా. లేదా బ్రేక్ ఏదైతే హోల్స్ ఉంటాయో నార్మల్గా వచ్చేసి థర్డ్ హోల్ అనేది మనం ప్లేస్ చేయాలా. ఆ విధంగా లేకుండా ఉంటే మనం అడ్జస్ట్ చేయాలా. ఏదైతే ఈ బ్రేక్ వైర్ ఉందో అది డ్యామేజ్ అయితే మనం బ్రేక్ వైర్ అనేది రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ ఏదైతే స్పిన్ మోటార్ పైన ప్యాడ్ ఉంటుందో సేఫ్టీ ప్యాడ్, ఆ ప్యాడ్ కరెక్ట్గా ఉందా లేదా అనేది మనం చెక్ చేయాలా. ఆ ప్యాడ్ ఏదైతే సేఫ్టీ గార్డ్ ఉందో అది కానీ డ్యామేజ్ అయితే కొత్త దాంతో మనం రీప్లేస్ చేయాలా. ఏదైతే స్ప్రింగ్ కానీ లేదా బ్రేక్ మెకానిజం కానీ డ్యామేజ్ అయితే మనం బ్రేక్ మెకానిజంని రీప్లేస్ చేయాలి. నెక్స్ట్ డిఫెక్ట్ ఏంది మనకి స్పిన్ టబ్లో క్లాసు ఏవైతే బట్టలు ఉన్నాయో అవి ఇరక్కపోవడం, స్టక్ అయిపోవడం అక్కడ. సో ఎప్పుడైతే క్లాత్స్ సరిగ్గా ఎక్కిపోవడం వల్ల స్పిన్ టబ్ సైడ్ నుంచి లోపలికి వచ్చేసి సో క్లాత్స్ అనేటివి లోపల స్టక్ అయిపోతాయి. మన టవల్స్ కానీ చిన్న లేడీస్ క్లాత్స్ పతలాగా ఉన్న క్లాత్స్ కానీ ఇట్లాంటి క్లాత్స్ ఈజీగా బయటకు వచ్చేసి లోపల స్టక్ అయిపోతాయి. సో స్టక్ అయిపోవడం వల్ల మనకి షాఫ్ట్ అనేది గట్టిగా స్టక్ అయిపోతుంది. సో మోటార్ అనేది రొటేట్ చేయలేదు. సో దీన్ని ఎలా చేయాలంటే రిమూవ్ చేయాలంటే ఏవైతే మనం కింద నుంచి రిమూవ్ చేసి లోపల ఉన్న క్లాత్స్ని మనం రిమూవ్ చేసేసి సో కస్టమర్ని ఎడ్యుకేట్ చేయాలా. సో ఇంకొకసారి క్లాత్స్ లోపల పడకుండా మంచిగా వేసే విధంగా. నెక్స్ట్ పైన ఏదైతే గార్డ్ వస్తుందో మంది ఏది బట్టలు పైకి రాకుండా ఆ గార్డ్ని ప్లేస్ చేయమని చెప్పాలా. నెక్స్ట్ స్పిన్ ఏదైనా కానీ మన స్పిన్ ఏదైతే టబ్ ఉందో ఆ టబ్ బెండ్ కానీ ఏ విధంగా మీకు అనిపిస్తే సాఫ్ట్ బెండ్ అయితే సో స్పిన్ టబ్ను అనేది మనం రీప్లేస్ చేయాలి. స్పిన్ టబ్ షాఫ్ట్ని ఎప్పుడు రిపేర్ చేయడానికి ట్రై చేయొద్దండి. అంటే ఒకవేళ కొద్దిగా బెండ్ ఉందంటే మీరు తీసుకొని కొద్దిగా అడ్జస్ట్ చేద్దామని చెప్పారు చేయొద్దండి. ఎందుకంటే ఒకసారి అది బెండ్ అయిపోయిందంటే అది అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతుంది. ఆటోమేటిక్గా మీకు బ్యాంగింగ్ సౌండ్ అంటే డబ్బా కొట్టుకోవడం అనేది మీకు సౌండ్ వస్తుంది. నెక్స్ట్ మన డిఫెక్టు బెల్లో డిస్లోకేట్ లేదంటే డ్యామేజ్ వార్న్ అవుట్ అంటే బెల్లో ఏదైతే రబ్బర్ కాంపౌండ్ ఉందో అది చిరిగిపోవడం కానీ ఇట్లా చూపిస్తున్నారు చూసినా ఇక్కడ చినిగిపోవడం కానీ లేదా క్రాక్ రావడం కానీ లేదా బెల్లో డిస్లోకేట్ అంటే బెల్లో ఓపెన్ అయిపోయి
వేరే లొకేషన్లో ఉండిపోవడం కానీ, లేదంటే లోపల ఏదైతే బుష్ ఉందో ఆ బుష్ అనేది వేర్ అవుట్ అంటే బుష్ డ్యామేజ్ అయిపోయి క్రాక్ రావడం కానీ లేదా వార్న్ అవుట్ అవడం కానీ జరుగుతుంది. దీనివల్ల స్పిన్ టబ్ రొటేట్ కాకపోవడము లేదా స్టక్ అయిపోవడం అనేది జరుగుతుంది. ఏదైతే మనకి బెల్లో డ్యామేజ్ అయితే బెల్లోని మనం ప్రాపర్గా రీప్లేస్ చేయాలా. ఏదైతే షాఫ్ట్ ఉందో షాఫ్ట్కి స్పిన్ షాఫ్ట్కి రస్టింగ్ రాకన్నా సో ఆయిల్ కానీ గ్రీస్ కానీ అనేది మనం అప్లై చేయాలా. సో ఏదైతే షాఫ్ట్ ఒకవేళ డ్యామేజ్ అయితే షాఫ్ట్ రీప్లేస్ చేయాలా, బెల్లో డ్యామేజ్ అంటే బెల్లో అనేది మనం రీప్లేస్ చేయాలా, బెల్లోని కరెక్ట్గా రీప్లేస్ అనేది చేయాలి. సో బెల్లో ఫిట్ చేసిన తర్వాత వాటర్ ఏమన్నా లీక్ అవుతుందా లేదా అనేది చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మన తర్వాత డిఫెక్ట్ వచ్చేసి లిడ్ స్విచ్. ఏదైతే డోర్ స్విచ్ ఉంది కదా, ఇక్కడ డోర్ స్విచ్ని మనం లిడ్ స్విచ్ అంటాము. ఈ డోర్ స్విచ్ ఏదైనా డ్యామేజ్ అయిందా లేదా అనేది చెక్ చేసుకోవాలా. ఆక్సిడేషన్ కానీ, కార్బన్ రావడం కానీ, గ్రీన్గా రావడం కానీ ఈ విధంగా ఉన్నాయా లేదా అని చూసుకోవాలా. నెక్స్ట్ ఈ వైర్లను కట్ చేసి కొందరు బైపాస్ చేస్తుంటారు, జాయింట్స్ చేస్తుంటారు. ఆ జాయింట్స్ కూడా డ్యామేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏదైతే స్విచ్ కానీ డ్యామేజ్ అయితే మనం స్విచ్ని అనేది మనం క్లీన్ చేయడం కానీ లేదంటే రీప్లేస్ చేయడం అని కానీ జరగాల. సో ఏదన్నా డైరెక్ట్ బైపాస్ చేసి ఉంటే బైపాస్ అనేది రిమూవ్ చేసి కరెక్ట్ స్విచ్చింగ్ అనేది ఇవ్వాలి. బైపాస్ అనేది ఎటువంటి పరిస్థితుల్లో చేయకూడదు, ఎందుకంటే సేఫ్టీ ఇష్యూ అవుతుంది. మీకు బైపాస్ అనేది మనం చేయకూడదు. నెక్స్ట్ మనం ఏదైతే స్పిన్ ఏదైతే లిడ్ స్విచ్ ఉంటుందో దానికి సపోర్టివ్గా ఏదైతే డోర్కి ఉంటుందో డోర్ లివర్ ఉంటుంది. ఆ లివర్ ప్రాపర్లీ అది ఆపరేట్ అవుతుందా లేదా అనేది చెక్ చేయాలి. ఒక్కొక్కసారి లివర్ డ్యామేజ్ అవ్వడం కానీ లివర్ క్రాక్ అవ్వడం కానీ ఇరిగిపోవడం కానీ జరిగి ఉంటుంది. దానికి మనం చెక్ చేసి ప్రాపర్గా డయాగ్నోసిస్ చేసి సో ఆ లిడ్ స్విచ్ లివర్ కానీ డ్యామేజ్ అయితే మనం ఆ డోర్ లిడ్ ఏదైతే అంటే డోర్ని మొత్తం పై డోర్ని మనం రీప్లేస్ చేయాలి. ఏదైతే మన నెక్స్ట్ డిఫెక్ట్ మన తర్వాతది టైమర్. ఏదైతే టైమర్ ఉందో టైమర్ డిఫెక్ట్ అనేది రావడం జరుగుతుంది, టైమర్ ఫాల్టీ. సో టైమర్ ఫాల్టీలో గేర్ డ్యామేజ్ అవ్వడం కానీ లేదా కాంటాక్ట్స్ డ్యామేజ్ అవ్వడం కానీ అనేది జరుగుతుంది, ఓపెన్ సర్క్యూట్ కానీ జరగడం జరుగుతుంది. సో ఈ టైమర్ని మనం ఎలా చెక్ చేయొచ్చు అంటే సింపుల్గా మల్టీమీటర్ తీసుకొని టైమర్ ఎలా చూపిస్తుంది చూసారా, మల్టీమీటర్ తీసుకొని మనం ఈ విధంగా టైమర్ని అనేది చెక్ చేయాలా. మల్టీమీటర్ కంటిన్యూటీలో పెట్టుకొని ఏదైతే టైమర్కి 2 వైర్లు వస్తాయో ఆ 2 వైర్ని కనెక్ట్ చేసి మనం చెక్ చేయాలి. టైమర్ కానీ రొటేషన్ చేసి చెక్ చేయాలా. సో రొటేషన్ చేసినప్పుడు టైమరు కంటిన్యూటీ అంటే టైమర్ ఆన్లో ఉన్నప్పుడు కంటిన్యూటీ అనేది రావాలా. కంటిన్యూటీ రావట్లేదంటే మనకి టైమరు డ్యామేజ్ అయిందని అర్థం. సో ఈ విధంగా మీరు ఫేజ్ ఇన్లెట్ ఇచ్చి ఫేజ్ అవుట్పుట్ కూడా చెక్ చేయొచ్చు. ఈ విధంగా టెస్టర్ పెట్టి అవుట్లెట్ కూడా చెక్ చేయొచ్చు. మీరు టైమర్ ఆన్లో ఉన్నప్పుడు టైమర్ ఆఫ్లో ఉన్నప్పుడు మనకి కంటిన్యూటీ అంటే ఫేజ్ అనేది రాకూడదు. టైమర్ ఆన్ చేసినప్పుడు ఫేజ్ అనేది రావాలి. టైమర్ ఆన్ చేసినప్పుడు కూడా ఫేజ్ రావట్లేదంటే టైమరు డ్యామేజ్ అయిందని అర్థం. టైమర్ని మనం చేంజ్ చేయాల్సిందే. నెక్స్ట్ ఏదైతే మన స్పిన్ మోటార్ ఉందో మోటార్ జామ్, మోటార్ డ్యామేజ్ లేదా షాఫ్ట్ జామ్ లేదా కెపాసిటర్ వీక్ ఆర్ కెపాసిటర్ ఫాల్టీ, ఇవన్నీ వీటి వల్ల మోటార్ అనేది డ్యామేజ్ అవ్వచ్చు లేదా మోటార్ తిరగకపోవచ్చు. సో నార్మల్గా చూడండి, ఇక్కడ రస్ట్ కనపడుతుంది చూసారా, రస్ట్ అవ్వడం కానీ లేదా ఇక్కడ షాఫ్ట్ ఉంది చూసారా, రోటర్ షాఫ్ట్ ఇలా అరిగిపోవడం కానీ లేదా జామ్ అవ్వడం కానీ జరుగుతుంది. సో వీటికి ఏ విధంగా చేయొచ్చు అంటే డయాగ్నోసిస్ ఇది చెక్ చేయడానికి ఫస్ట్ వోల్టేజ్ అనేది మనం ప్రాపర్గా ఉందా లేదా అనేది చెక్ చేసుకోవాలా. సో ఫేజు న్యూట్రల్ 230 volts, ఫేజు గ్రౌండ్ 230 volts, న్యూట్రల్ ఎర్త్ 2 volts. ఈ 0 to 2 volts అనేది పర్మిసిబుల్ లెవెల్. సో ప్రాపర్గా కనెక్షన్ అనేది ఉండాలా. నార్మల్గా స్పిన్ మోటార్ వోల్టేజ్ ఆపరేట్ అవ్వడానికి 220 to 240 అనేది స్టాండర్డ్ వోల్టేజ్. నెక్స్ట్ ఏదైతే మన కెపాసిటర్ ఉందో కెపాసిటర్ వీక్ అవ్వడం వల్ల కానీ మనకి ఈ ఛాన్స్ అనేది ఉంటుంది. కెపాసిటర్ వీక్ అయితే ఏ విధంగా చెక్ చేయొచ్చు అంటే మల్టీమీటర్ ద్వారా కానీ మన ఏదైతే మైక్రో ఫ్యారడ్ అని ఇక్కడ రాస్తుంది కదా, మైక్రో ఫ్యారడ్ ఉన్నదాన్ని మనం చెక్ చేయొచ్చు. మైక్రో ఫ్యారడ్ ద్వారా ఏదైతే కెపాసిటీ ఉందో మైక్రో ఫ్యారడ్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయొచ్చు. సో ఈ దేంట్లో అయితే మైక్రో ఫ్యారడ్
లేదో సో ఈ విధంగా 9 ఏదైతే కెపాసిటర్ ఉందో కెపాసిటర్ వచ్చేసి మనం 9 వోల్ట్స్ బ్యాటరీ ఉంది కదా, బ్యాటరీని కనెక్ట్ చేసి ఛార్జ్ చేయాలి ఫస్ట్. దాని తర్వాత మల్టీమీటర్తో మనం చెక్ చేసినప్పుడు 8 వోల్ట్స్ అట్లా మీకు కనబడుతుంది. దాని తర్వాత నిదానంగా డౌన్ అయిపోతుంది మీకు ఇమీడియట్లీ. సో డౌన్ అయిపోయి 0 వోల్టేజ్ అవుతుందంటే కెపాసిటర్ కరెక్ట్ ఉన్నట్టు. మీకు 8 వోల్ట్స్ రాకన్నా 5 వోల్ట్స్ అట్లా వస్తుందంటే కెపాసిటర్ డ్యామేజ్ అయినట్టు. సో ఏదైతే మోటార్ ఉందో మోటార్ టెస్టింగ్ ఎలా చేస్తామంటే వైండింగ్ని ఏవైతే 3 వైర్లు ఉన్నాయి ఇక్కడ ప్రజెంట్ ఇక్కడ ఎల్లో, గ్రీను, రెడ్ లేదా రెడ్ వైట్ ఈ వైర్స్ని మనం ఎల్లో గ్రీన్కి చెక్ చేసినప్పుడు ఎల్లో గ్రీన్ మల్టీమీటర్తో చెక్ చేసినప్పుడు 180 ఓమ్స్ అనేటివి రావాలి. ఎల్లో ప్లస్ రెడ్ వైట్ చెక్ చేసినప్పుడు ఎల్లో ప్లస్ రెడ్ వైట్ చెక్ చేసినప్పుడు 90, గ్రీన్ ప్లస్ రెడ్ వైట్ ఈ రెండింటికి చెక్ చేసినప్పుడు 90 ఓమ్స్. చూడండి ఇది ఒక వైండింగ్ స్టార్టింగ్, ఒక వైండింగ్ రన్నింగ్, అంటే లెఫ్ట్ రైట్ వైండింగ్స్ రెండు కలిపితే 180 వచ్చింది చూడండి. ఓకే, ఈ విధంగా ఉండాలి. 90 + 90 ఎంత 180 ఓమ్స్. ఒకవేళ వైండింగ్ ఇది కరెక్ట్గా ఉన్నప్పుడు కండిషన్లో 180, 90, 90. అది డ్యామేజ్ అయినప్పుడు చూడండి రెసిస్టెన్స్ అనేది రాదు. అంటే ఓపెన్ వైండింగ్ అయితే రెసిస్టెన్స్ రాదు. జామ్ అయితే మీకు రెసిస్టెన్స్ అంతా బాగానే ఉంటుంది, కానీ మీకు జామ్ అనేది మీకు షాఫ్ట్ ఏదైతే రొటేట్ చేస్తామో షాఫ్ట్ రొటేషన్ అనేది మీకు అవ్వదు, పట్టేసుకుంటుంది. నెక్స్ట్ యాంపియర్ వచ్చేసి మ్యాక్సిమం యాంపియర్ 1.5. జామ్ కండిషన్లో 1.5 కంటే ఎక్కువ వెళ్ళిపోతుంది. 1.5 కంటే ఎక్కువ వెళ్తుందంటే అది జామ్ అయిందని మోటార్. నెక్స్ట్ మన డిఫెక్ట్ ఓపెన్ కనెక్షన్, అంటే ఏవైతే వైర్స్ ఉన్నాయో కట్ అవ్వడం కానీ లేదా ఎలుకలు కొరకడం కానీ లేదా వైర్లు డ్యామేజ్ అవ్వడం కానీ జరిగినప్పుడు వైర్స్ అన్నిటిని మంచిగా చెక్ చేసి ఏవైతే రీజాయిన్ చేయడం కానీ లేదా రీప్లేస్ చేయడం కానీ హార్నెస్ని చేయాలి. నెక్స్ట్ పీసీబీ ఫాల్ట్, ఏదైతే పీసీబీ మోడల్ ఉండదో మంది ఎడ్జ్ మోడల్స్లో ఒక డీజీ మోడల్ అని వచ్చింది. ఆ మోడల్లో వచ్చేసి మనకు పీసీబీ ఉంటుంది కాబట్టి పీసీబీ అనేది అన్ని కనెక్షన్లు కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేయాలా. ప్రాపర్ వోల్టేజెస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా చెక్ చేయాలా. ఏదైతే పీసీబీ నుంచి స్పిన్ మోటార్కి 230 వోల్ట్స్ వస్తుందో అది చెక్ చేయాలి. చూడండి ఈ పీసీబీ ఏదైతే ఎల్లో ఉంది కదా, ఈ ఎల్లో పార్ట్ అనేది ఈ 230 వోల్ట్స్ అనేది మనకి మోటార్కి వస్తుంది కాబట్టి ఈ ఎల్లో అండ్ కామన్ వైర్ ఏదైతే ఉందో దానికి వోల్టేజ్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది మనం చెక్ చేయాలి. స్పిన్ అంతా సెలెక్ట్ చేసుకున్న తర్వాత కూడా ఏదైతే న్యూట్రల్కి ఏదైతే ఎల్లో కనెక్టర్ ఉంది కదా, మెయిన్ ఫేజ్ ఉంది కదా, ఇది దీనికి వోల్టేజ్ రాకపోతే 2 వైర్లకి మనం పీసీబీ అనేది చేంజ్ చేయాలి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.